ప్రాంత ప్రజలందరూ బాగుపడతారు, ఈ వెనుకబాటుతనం పోతుంది, ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా వెళ్తాయి, తొలగిపోతాయని ఎన్నో రోజులుగా ఈ జిల్లా సాధించుకోవాలని గతంలో అనేక ఉద్యమాలు చేసి మా అధినాయకుడైనటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం స్పందించలేదు. కానీ మన అధినాయకుడు గుర్తించి ఈ ప్రాంత ప్రజల కష్టాలని, ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా గమనించి ఏదైతే మీకు మార్కాపురం జిల్లా కావాలి, మీకు అవసరం అని చెప్పి చేసి పెడతానని ఆ రోజు మాటిచ్చాడో ఆ మాట కట్టుబడి ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికను తీర్చినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మరియు మా యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక జిల్లాని ఏర్పాటు చేయాలంటే అది ఒక చిన్న విషయం కాదు. అటువంటిది ఇంత పెద్ద ఘనకార్యము, ఇంత పెద్దటువంటి అచీవ్మెంట్ మనం సాధించుకున్నాం. అది మన ప్రాంత ప్రజల కోసం. ఈ రోజు నుంచి మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రజలమందరం ఏదైతే మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా కష్టపడి పనిచేసుకుందాం. ఇప్పటి నుంచి మార్కాపూర్ అనేది తీసేసి మార్కాపురం అని మనమందరం పిలుచుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మార్కాపూర్ లోనే పూర్ ఉంది, ఆ పూర్ని తీసేద్దాం. మార్కాపురంలో అంతఃపురం ఉంది కాబట్టి ఆ అంతఃపురాన్ని మనం రాజరికంగా భావించుకొని రాజరికం వచ్చే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నా జన్మ ధన్యమైపోయింది. మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కృతజ్ఞతను నేను జీవితంలో మర్చిపోలేను. 66 రోజుల పాటు మేము చేసినటువంటి ఉద్యమాన్ని ఆయన గుర్తించాడు. ఈ ప్రాంత ప్రజలు గమనించారు, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆక్రందనలు తెలుసుకున్నారు. తెలుసుకొని ఈరోజు మాకింత పెద్ద మంచి కార్యక్రమం చేసి పెట్టినటువంటి ఆయన్ని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా దేవుడు మాదిరిగా పూజించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాం. ఆ వెలుగొండ ప్రాజెక్టు దగ్గర చంద్రబాబు నాయుడు గారు గుడి కూడా కట్టిస్తానని ఈ సందర్భంగా మీ అందరికి మాట చెప్తా ఉన్నా. అంటే దాదాపుగా నంద్యాల దగ్గర నుంచి ఫారెస్ట్ లో ట్రావెల్ చేసుకొని రావడం, ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాసం పడుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం. అదేవిధంగా ఎర్రగొండపాలెంలో దోమనాల కాండాస్ నుంచి రావడం, వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతంలో జిల్లా కావాలని ఉంది. గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాల జిల్లా ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు పుట్టిసాగులు చెప్పారు, నియోజకవర్గాన్ని పార్లమెంట్ విభజించమన్నారు. అదేవిధంగా సంతోషం తీసుకొచ్చి ఒంగోలు ప్రజా ప్రయోజనం కలపడం జరిగింది. ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన పక్షాలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నాకు తెలిసి ఈ తమిళనాడు రోడ్లోనే మనకి ప్రకటించడం జరిగింది, మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు మార్కాపురం జిల్లా ప్రకటించి 20 రూపాయల మీద వెళ్తామంటే ఆ రోజు అక్కడ మంత్రిగా ఉంది, ఈరోజు ఆ రోజు చేస్తున్న వ్యక్తి ఆ ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడు దగ్గర ఆయన మీద రాళ్ళు విసిరించారు. ఆ పక్కన నేను కూడా ఉన్నాను. అంటే జిల్లా ఇస్తామంటే రాళ్ళు వేయించారు. ఇవ్వకపోగా అమ్మ పెట్టదడుతున్న సాగుతున్నట్టుగా వాళ్ళు ఇవ్వకపోగా ఇస్తామన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద రాళ్ళు ఇవ్వడం,
ఆయన స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఎన్ఎస్సీ వాళ్ళకి తలకి గాయాలు అవడం ఇంత దురదృష్టకర సంఘటన జరిగింది. రెండో విషయం తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఇస్తామని చెప్పారో వాటి ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లా, అదేవిధంగా పెద్దల వాళ్ళు మార్కాపురం అంటే పలకల పరిశ్రమ, ఈ పలకల పరిశ్రమ కోసం పలక మీద రాసుకొని తీసుకొచ్చారు చూపించాలని మార్కాపురం జిల్లాని ఈ తీసుకొని వచ్చేసి పలక మీద రాసుకొని వచ్చారు. మా ప్రాంతంలో ప్రాచుర్యం ఉందని చెప్పేసి ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. దీంతో పాటు పోలవరంతో అనుబంధం ఉన్నటువంటి రంపచోడవరం, చిత్తూరు ప్రాంతాలతో పోలవరం జిల్లాని మనం ఏర్పాటు చేస్తుంది. మూడవది కూడా ఇంకోటి రాయచోట్ల రామదాసం చేస్తున్నారు. ఆ రోజు చేయవలసిన పరిస్థితుల్లో కూడా ఎన్నో రోజుల నుంచి వెనకబడినటువంటి తత్వాన్ని పోగొట్టుకోవాలనంటే మన స్వయం పరిపాలన ద్వారానే సాధ్యమని మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగిన వెంటనే అధికారంలో వచ్చిన తరువాత ఖచ్చితంగా మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశాన్ని జిల్లాను ప్రకటిస్తానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యొక్క పశ్చిమ ప్రకాశం తరఫున నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా తరఫున వారికి మనస్ఫూర్తిగా మనందరము చప్పట్ల ద్వారా ఆయనకి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన అడిగినటువంటి జిల్లాను మనకి ఏర్పాటు చేశారు. మన ప్రాంతం అభ్యున్నతి కోసం ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం మేము రైతాంగం అంతా సంతోషంగా ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పిన వెంటనే గడిచిన సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే పంపిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి గారు కూడా కంటిన్యూస్ గా వస్తూ వచ్చే సంవత్సరం అంటే ఆఖరి నాటికి వెలుగొండ జలాలు మన ప్రాంతానికి ఇచ్చేటువంటి కృత నిశ్చయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోరిక మార్కాపురం జిల్లా చేయాలని మా ఎమ్మెల్యేలందరూ ఈ పశ్చిమ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఆ కోరిక నెరవేర్చిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు సభా వేదిక కాదు జిల్లా అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి చేసిన ఈరోజే ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఈ మార్కాపురం జిల్లా ప్రథమంగా బాధ్యత స్వీకరించిన మా ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు గారికి, అలాగే మా ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉత్తర నరసింహారెడ్డి గారికి, మార్కాపుర ఈ ప్రాంత ప్రజలు బాణిని వినిపించిన ఈ గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి, మా బావ కిందలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ పార్టీ అధ్యక్షులకు, అలాగే మా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎన్ఎం బాబు గారికి, జనసేన నాయకులకు, కూటమి నాయకులకు, జేఏసీ సభ్యులకు, ఈ ప్రాంతం అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తులు లేరు. మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశాన్ని జిల్లా ఏర్పాటు చేస్తారని ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రోజు ఇప్పుడు కలెక్టరేట్ ను కూడా మేము ప్రారంభించుకుంటున్నాం. మార్కాపురం జిల్లాని ప్రకటించడమే కాదు ఆచరణలో పరిపాలన కూడా మొదలు పెట్టారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున, అలాగే పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజులలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కూడా ఈ ప్రాంతానికి నీరు అందించి ఈ ప్రాంత ప్రజల యొక్క జీవనాడైనటువంటి వెలుగొండ ద్వారా నీరు అందించి ఈ ప్రాంత ప్రజలని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని తెలియజేస్తూ మరి ఒక్కసారి థ్యాంక్ యూ సీఎం సార్ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను వెలుగొండ ప్రాజెక్టు విషయం అయితే మీ అందరికీ తెలుసు. జాతికి అంకితం చేశామని చెప్పి ఒక నాయకుడు ఫోటోలు పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు చేసి, అంటే మనం ఎంత పిక్చర్లోని పచ్చని ఒక పేపర్లో ఆరోజు చూపించడం జరిగింది. కానీ మనం ఇప్పుడు కూడా కొంతమంది
అటువంటి మోసం చేసిన వ్యక్తిని మద్దతు తెలుపుతున్నారంటే మన ప్రాంతంలో వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. మరి నిన్న గతంలో మా జాతీయ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు ఇక్కడికి వారు ఇక్కడ వేసింటారు. ఆ రోజు అందరం గట్టిగా వెళ్ళి సార్ మాకు బహుమానం కావాలి సార్ మీ బర్త్డే సందర్భంగా అని చెప్పేసి మా మామగారి కోరికను అక్కడ పెట్టడం జరిగింది. మామూలు తెలియదు మా అబ్బాయి గారు. సో మా మామ కోరికని పెట్టినప్పుడు వారు తప్పకుండా మనం అధికారం రాగానే మొట్టమొదటిగా చేస్తామని చెప్పి చాలా మంది ఏం చెప్పారంటే ఇప్పుడు కాదా ఎలక్షన్ ముందు తీసుకుందారని చెప్పి అడిగితే మా వాళ్ళు అసెంబ్లీ రోజు పడవచ్చు సార్ మీరు మాట ఇచ్చారు అది కంపల్సరీ కావాలని యుద్ధ ప్రాతిపత్యంగా ఈరోజు జిల్లాను ఏర్పరచుకోవడం అనేది ఆనందకరమైన విషయం. మరి అదేవిధంగా ఈ జిల్లా ఒకటే కాదు, ఈ ముఖ్యమంత్రి గారికి ఒక దూరదృష్టి ఉంది. మా దగ్గర నడిగుడి కాళహస్తి లైన్ మొన్నటి వరకు దర్శి వరకు అయింది, నిన్న కనిగిరికి రైలు రావడం జరిగింది. అది ఎవరు జరిగింది దేనివల్ల అంటే మా ముఖ్యమంత్రి గారు వెంటనే వెళ్ళాం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా ఇప్పుడు చాలామంది మన మధ్యవర్యులు తెలిపి తర్వాత ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మాట్లాడారు కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఈ మార్కాపురం జిల్లా గురించి మీరు ఎంతగానో ఉద్యమాలు చేసిన తర్వాత ఇవి పార్టీలు ఒక ఎజెండాగా తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఏర్పడిందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చాలా సుజనిగా చెప్పడం జరిగింది. చాలా ఎమోషనల్గా వారు కూడా మాట్లాడటం జరిగింది. సో దీన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది. నేను అదే మొదటి కలెక్టర్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో మార్కాపురం ప్రజలందరూ ఇప్పటి నుంచి అయితే ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ జిల్లా కావాలని ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా మేము కూడా ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కూడా ఆ చార్ట్లో పై స్థానంలో మా పేర్లు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక చారిత్రకమైన మా ప్రదర్శన కలిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మొదటి ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టడం భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఆఫీసర్స్గా ఇక్కడ అవైలబుల్గా వచ్చి గవర్నమెంట్ ఏదైతే ఆస్పిరేషన్స్ పెట్టగా పెద్దగా మెరుగైన సేవలు అందించాలనే ఒక సంకల్పంతో చేయడానికి మేము వినోదమైనది ఖచ్చితంగా అదే తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎన్నికలు కూడా శుభాకాంక్షలు